ప్రభు ఏం చెబుతున్నాడు? ఏమని? మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత, అందుకనే మీ మీద నేను శుద్ధ జలము చల్లబోతున్నాను. ఏమిటా శుద్ధ జలము అంటే దేవుని వాక్యమనే ఆ శుద్ధ జలము, పరిశుద్ధాత్మ అనబడే ఆ శుద్ధ జలముని మీ మీద చల్లి శిరస్సు మొదలుకొని చీలమండలం వరకు అంతరంగములో బాహ్యములో ప్రతి స్థలములో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత, నీ కంటి ద్వారా కలుగుతున్న అపవిత్రత, నీ ఆలోచన ద్వారా కలుగుతున్న అపవిత్రత, నీ మాటల ద్వారా కలుగుతున్న అపవిత్రత, నీ క్రియల ద్వారా కలుగుతున్న అపవిత్రత, నీ నడక ద్వారా కలుగుతున్న అపవిత్రత, బయట కనబడుతున్న అపవిత్రత, అంతరంగములు దాగి ఉన్న ప్రతి అపవిత్రతని నేనే తీసివేయబోతున్నాను. కొడుచబలు గట్టిగా. ఎందుకయ్యా అంటే పరిశుద్ధతలో, పవిత్రతలో ఆయనకు సాటిగా పోటీగా నిలబడగలిగిన వాడు ఎవడు లేడు.